ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో, జీవం కలిగిన నామంలో మీ యొక్క పాదాల చెంత చేరి మిమ్మలను పూజించడానికి, స్తుతించడానికి మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, ఈ నూతన దినం, నూతన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దినదినము కూడా మమ్మల్ని లోకములో భద్రపరుస్తున్నందుకు వందనాలు. మీ కాపుదల, మీ భద్రతను బట్టి స్తుతిస్తున్నాం. మరి కొద్ది సమయం మా జీవితంలో మేలుకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్న హృదయముతో, స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్న హృదయముతో, కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది, కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది, స్తుతించక నెటులుండెదన్, స్తుతించక నెటులుండెదన్, స్తుతి పాడేదన్ అద్భుత తండ్రి ప్రేమ, ఏక కుమారుని నా కొరకొసగెన్, అద్భుత తండ్రి ప్రేమ, ఏక కుమారుని నా కొరకొసగెన్, తన పరలోక మహిమన్ విడిచిపెట్టి సిలువలో బలియాయెను, తన పరలోక మహిమన్ విడిచిపెట్టి సిలువలో బలియాయెను, నన్ను రక్షించెను, నన్ను రక్షించెను, స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్న హృదయముతో, స్తుతి పాడేదన్ యాత్రికుడనైనా నన్ను నిత్య రాజ్యములో చేర్చను, యాత్రికుడనైనా నన్ను నిత్య రాజ్యములో చేర్చను, అంతము వరకు నన్ను విడువక ఎడబాయని నీ ప్రేమను ప్రణుతింతును, అంతము వరకు నన్ను విడువక ఎడబాయని నీ ప్రేమకై ప్రణుతింతును, నీ ప్రేమకై ప్రణుతింతును, నీ ప్రేమకై ప్రణుతింతును, స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్న హృదయముతో, కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది, కల్వరి ప్రేమను పొంది, స్తుతించక నెటులుండెదన్, స్తుతించక నెటులుండెదన్, స్తుతి పాడేదన్. యెషయా గ్రంథము ఈ దినము దేవుని యొక్క వాగ్దానం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు.
నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడు తన ప్రజలైన వారికి ఇచ్చిన వాగ్దానం. దేవుని ప్రజలకు ఎవరు కూడా విరోధముగా ఏ ఆయుధము ఉపయోగించినా అది పని చేయదు, ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏ రాజ్యము, ఏ మానవుడు దేవునికి, దేవుని ప్రజలకు విరోధముగా జీవిస్తున్న వారు వర్ధిల్లరు. కనుక ఈ వాగ్దానము మన పక్షంగా నెరవేరాలి అంటే మీకు విరోధముగా ఎవరు ఏమి కూడా చేసినా అది మీ హాని కూడా చేయదు అంటే మనం ఏం చేయాలంటే రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక రాజు, సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయాలని తన సేవకులతో ఆలోచన చేసి, ఫలానా స్థలమందు మన సైన్యాన్ని ఉంచి ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని నశింపచేయాలని, ఓడించాలని అనేక ప్రణాళికలు రూపొందించేవాడు. అయితే దైవజనుడైన ఎలీషా ఈ శత్రు సైన్యం గురించి సమాచారము దేవుని ఆత్మ ద్వారా చెప్పేవాడు. 10వ ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగ మాటి మాటికి జరుగుతూ వచ్చాను. 9వ వచనములో, అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలానా స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు చెప్పిన మాటని విని తన వారిని రక్షించుకున్నాడు. ఇలాగ ప్రతిసారి కూడా మరి శత్రువు ఏమైతే అనుకుంటున్నాడో దానికి వ్యతిరేకంగా జరుగుతూ వచ్చింది. కారణం ఏంటంటే ఈ రాజు దైవజనుడు చెప్పిన హెచ్చరికను వినేవాడు. అంటే దేవుణ్ణి అర్థం చేసుకునేవాడు. దేవుడు మాటను అర్థం చేసుకుని తన సైన్యాన్ని కాపాడుకునేవాడు. ఈ విధంగా దేవుని ప్రజలకు విరోధముగా రూపించిన ఈ ఆలోచన కూడా నెరవేరకుండా దేవుడు చేసినాడు. కాబట్టి నీకు విరోధంగా ఈ ఆయుధము వర్ధిల్లకూడదంటే దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడి మాట ఏంటో తెలుసుకోవాలి. ఆ విధంగా దేవుడి మాటని తెలుసుకుంటే నీకు ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా ఈ ఆలోచన వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడు. రెండవ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 30వ వచనంలో, రెండవ దినవృత్తాంతం 18వ అధ్యాయం 30వ వచనంలో, సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోని యుద్ధం చేయుడి, అదములతోనైనను అధికులతోనైనను యుద్ధం చేయవద్దని
తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధములకు చేయుటకు అతన్ని చుట్టుకొనిరి గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతన్ని యుద్ధము నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. 19:1 యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమందు తన నగరునకు తిరిగి రాగా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇక్కడ యెహోషాపాతు యుద్ధ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక ఆ మరణం తప్పింది, ప్రమాదం తప్పింది. వారు ఇశ్రాయేలు రాజు అనుకుని యెహోషాపాతుని తరుముతున్నారు. అలాంటి పరిస్థితుల్లో యెహోషాపాతు మరి దేవునికి మొరపెట్టుకున్నాడు. కాబట్టి ఈ రాజు ఇశ్రాయేలు రాజుతో సహవాసం చేయటం ద్వారా ఈ ప్రమాదం వచ్చింది. అయితే దేవుణ్ణి ఆశ్రయించినందున కష్టకాలంలో దేవుడు ఈయనకి సహాయం చేసి ఏ అపాయము రాకుండా తన ఇంటికి క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని ఆశ్రయించాలి. మనకి ఎలాంటి కష్టములు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు కాపాడుతాడు. మూడవదిగా 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్లు పెట్టిరి గనుక వారు హతులైరి. 21వ వచనంలో అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరచిరి. వారి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారు నియమించెను. దేవుణ్ణి స్తుతించుట ద్వారా శత్రువులు హతమయ్యిరి. దేవుణ్ణి ఆరాధించుట ద్వారా మరి ఇక్కడ యూదా ప్రజలకి ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి శరీర సంబంధంగా వీరు పోట్లాడలేదు, కానీ దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి స్తుతించారు. శత్రువులను దేవుడే హతం చేసినాడు. దేవుని ప్రజల మీదకి వచ్చిన ఏ సైన్యము, ఏ ప్రజ, ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎప్పుడు అంటే దేవుణ్ణి మనం అర్థం చేసుకుని ఆయన మీద ఆధారపడాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరైతే ఈ పనులు చేస్తారో వారికి ఈ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. ఏ ఆయుధము, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము, ఈ ఆలోచన వర్ధిల్లదు. కాబట్టి దేవుడు తన ప్రజలను భద్రపరిచే దేవుడు, భద్రపరిచేవాడు. కీడులు, అపాయముల నుండి, శత్రు కార్యముల నుండి భద్రపరిచేవాడు దేవుడు. కాబట్టి దేవుడు మనలను భద్రపరుస్తున్నాడు కనుక ఇంతవరకు ఇలాగున్నాం. రాబోయే దినాల్లో కూడా దేవుడే మనలను భద్రపరచును గాక. ప్రేమగల తండ్రి, నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధిల్లదని వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం నెరవేరాలంటే మేము నిన్ను అర్థం చేసుకోవాలని, నిన్ను ఆశ్రయించాలని, నిన్ను ఆరాధించాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారికి విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధిల్లకుండా మీరు చేస్తారు. కాబట్టి ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. చదువుకున్న వారిని, ఆయా పనుల్లో ఉన్న వారిని దీవించుము. ఈరోజంతా ప్రతి విరోధమైన కార్యములను దూరపరచం, జ్ఞాపం చేసుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసము మనందరకు ఈ రోజంతా తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.